మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. టీ మీడియా ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు. ఈరోజు 4వ తారీఖు గురువారం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కాసింత కొన్ని చికాకులు ఏర్పడే ప్రమాదం అయితే ఉంది. ముఖ్యంగా బంధువర్గంల నుంచి కానీ లేదా మిత్రుల వైపు నుంచి కానీ ఏవో రకమైన ఒత్తిడి వీరిని గురి చేసే ప్రమాదం అయితే ఉంది. వీరు కూడా కొద్దిగా క్షణికావేశం వల్ల కొన్ని ఇబ్బందుల్ని కోరి తెచ్చుకున్నట్టయితే ఉంటుంది. కానీ ఆర్థికంగా మాత్రం వీరికి చాలా ఆశించినంత మంచి పెరుగుతుంది. ఏదైతే వీళ్ళు కావాలని కోరుకున్నారో, ఏవైతే వస్తువులు కావాలని ఆశిస్తారో అలాంటివన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చి కొంతవరకు వీరికి సంతృప్తినివ్వటం అనేది ఉంటుంది. మేషరాశి వాళ్ళు ఉన్నంతలో జాగ్రత్త పడవలసింది బంధుమిత్రాదులతో తన యొక్క మాట తీరుని కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది సూచితం. మిగతావన్నీ కూడా చాలా చక్కటి మంచి విషయాలుగానే ఈరోజు వీరికి ఆనందాన్ని కలిగించడం అయితే ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు చాలా చక్కటి అవకాశాలు లభిస్తాయి. అలాగే పై అధికారులు వీరిని ముఖ్యంగా ప్రత్యేకంగా 10 మందిలో వీరిని ప్రశంసించడం అనేది ఉంటుంది. తద్వారా వీరికి ఇంకా వారి యొక్క శక్తి సామర్థ్యాల పైన ఇంకా వీరికి విశ్వాసం ఎక్కువ అవుతుంది. ఇక భార్య లేదా పిల్లల విషయంలో మాత్రం చిన్న ఇబ్బందులు, ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలగటం అనేది వీరిని కొద్దిగా మానసిక ఆందోళనని తాత్కాలికంగా పెట్టడం అయితే ఉంటుంది. కానీ ఇతరత్ర ఏ విషయంలో కూడా వీరికి ఇబ్బందులు ఈరోజైతే ఎదురుకావు. మిథున రాశి వారికి గత కొద్ది నెలలుగా వీళ్ళకి అన్ని విధాలా కూడా ఆశించిన మంచి ఫలితాలు రావటం అయితే జరుగుతుంది. అందుకు ఈరోజు కూడా ఏమీ భిన్నంగా ఉండదు. ఈరోజు కూడా చాలా చక్కటి అవకాశాలు వీళ్ళకి సద్వినియోగం అయ్యేలాగా రావటం అనేది ఉంటుంది. ఏవైనా సరే వాహనాలు అయితేనేమి లేదా ఇల్లులు అయితేనేమి ఇలా కొత్తవి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఈరోజు వీరికి చాలా అనుకూలంగానే ఉంటుంది. మిథున రాశి వారికి అన్ని విధాలా గత కొద్ది నెలలుగా చాలా మంచి పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. కానీ ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు అంటే ఉదాహరణకి మధుమేహం అయితేనేమి లేదా రక్తపోటు అయితేనేమి ఇలాంటి వ్యాధులు ఎవరికైతే ఉంటాయో అవి మాత్రం వీరికి నియంత్రణలో ఉండకపోవటం అనేది ఉంటుంది. అదొక్క విషయంలో మాత్రం వీరు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు కొత్త ఉద్యోగాలు కానీ లేదా ఉద్యోగంలో కొత్త మార్పులు కానీ అవి వీరికి ఆనందానికి దారి తీస్తాయి. ఇన్నాళ్ళు ఏ అవకాశాలు రావాలని ఎదురు చూశారో, ఏటి కోసమైతే పరితపించారో అవన్నీ కూడా ఈరోజు సానుకూలం అవటం అనేది వారికి చాలా సంతృప్తినిస్తుంది. కానీ ఒకే ఒక్క విషయంలో వీరు తరచూ బాధపడటం అనేది ఉంటుంది. అంటే ఎవరినైనా ముందు అనేయటం, ఆ తర్వాత అయ్యో ఈయన్ని ఇలా అనకుండా ఉంటే బాగుండేదే అని అనుకోవటం, ఇలా మనసులో రెండు రకాల భావనని వీళ్ళని కొంతవరకు అశాంతికి గురి చేస్తాయి. కానీ అద్భుతంగా ఇటు ధనపరంగా అయితేనేమి, చేసే వృత్తి ఉద్యోగాల పరంగా అయితేనేమి చాలా చక్కటి సంతృప్తి అయితే ఈరోజు వీరికి లభించడం అనేది ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే చోటు చేసుకుంటాయి. అవి ఏ రకంగా అంటే స్నేహితులు వీరిని నమ్మించి మోసం చేయటం అనేది ఉంటుంది. అమ్మగారు తను ఎంత బాగా చూసుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా నింద వేయటం అనేది ఉంటుంది. అలాగే భార్య తను చేసే ఖర్చులు నియంత్రణలో లేకపోవటం వీరికి కొంతవరకు బాధను కలిగిస్తుంది. కేవలం
ఇంటి యొక్క వాతావరణం మాత్రం వీరికి ఏమాత్రం ఈరోజు అనుకూలంగా ఉండదు. కానీ తను చేసే ఏ పనుల్లో ఉన్నా కానీ అవన్నీ కూడా సాఫీగానే సాగిపోవటం అనేది ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు ముఖ్యంగా స్నేహితులు చాలా చక్కటి అవసరంలో తోడ్పాటునివ్వటం అనేది వీరికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఎన్నాళ్ళు ఏవైతే అంటే ఒక అప్పు బాధ అనుకోండి, లేదా శత్రు బాధ అనుకోండి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ముమ్మడిగా రావటం, వీళ్ళు మానసికంగా ప్రశాంతంగా లేకపోవటం అనేది గత కొద్ది నెలలుగా ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ మిత్రుల సహాయం వల్ల ఆయా పరిస్థితుల నుంచి వీళ్ళు బయటపడటం అనేది వీళ్ళకి చాలా కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కానీ, లేదా ఈ తరచు కఫానికి సంబంధించిన వ్యాధులు కానీ వీళ్ళు కొంతవరకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ఉన్నాయి. తులా రాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ ఉండవు. ఏ పని చేసినప్పటికీ కూడా అది కనీసం కొద్దిగా వాయిదా పడైనా అది చివరికి వీరికి అనుకూలకంగానే జరుగుతూ ఉండటం అనేది ఊపిరి పీల్చుకోగలగటానికి సాధ్యమవుతుంది. అలాగే కొత్తగా ఏవైనా ఇల్లు కొనాలన్నా లేదా అమ్మాలన్నా కూడా ఈరోజు అనుకూలకంగానే ఉంటుంది. కానీ ఏదైనా ఇంకో ఉద్యోగాల్లో మార్పులకి కోసం ప్రయత్నించడానికి మాత్రం ఈరోజు దాన్ని ఇంకా కొద్ది కాలం వాయిదా వేయటం అనేది మంచిది. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా వేగవంతమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఇన్నాళ్ళు నత్తనడక నడుస్తుందా అన్నట్టుగా ఉన్న పరిస్థితులు కొద్దిగా ఈరోజు ముందుకు వెళ్ళటం అనేది వీరికి ఊరట కలిగించే విషయం. అలాగే గృహంలో ఏవో రకమైన శుభకార్యాలు కూడా ఈరోజు జరిగే అవకాశం ఎంతైనా ఉంది. ధనుర్రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది ఉంటుంది. వీరిని నమ్మి కొంతమంది కొత్త బాధ్యతలను అప్పగించడం, ఆయా బాధ్యతల్లో వీరు తమ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించటం, చాలా చక్కటి భవిష్యత్ మంచిదానానికి అది మూలకం అవుతుందన్నట్టుగా విశ్వాసం కలిగించడం అనేది ఉంటుంది. ధనుర్రాశి వారు తమకు ఏవైతే అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలను అందిపుచ్చుకోవటం అనేది ఉంటుంది. ఇంతకు ముందు వీరిలో లేని ఒక రకమైన ఏమంటాం ఉత్సాహతనం అది ఈరోజు మనం వీరిలో చూడటం అనేది ఉంటుంది. గతంలో ఉండే వాయిదా వేసేది కానీ, మొహమాట ధోరణి కానీ ఈరోజు వీరు తగ్గించుకుని ముందుకు వెళ్ళటం అనేది చాలా శుభావహం. మకర రాశి వారికి వచ్చేప్పటికీ మంచి మరింత పెరుగుతుంది. గతంలో ఏవైతే వాయిదా పడుతున్నాయో ఇన్నాళ్ళు వాయిదా పడిన దానికి ఈరోజు నిరీక్షణ లభించడం, అంటే వారి నిరీక్షణకి ఒక ఫలితం రావటం అనేది ఉంటుంది. ఆ ఫలితంలో అధిక భాగం వీరికి అనుకూలంగానే రావటం అనేది మరింత ఆనందాన్ని కలగజేయటం అనేది ఉంటుంది. కానీ ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన ఇబ్బందులు కొంత వీరిని బాధించడం అనేది ఉంటుంది. ఏదన్నప్పటికీ కూడా ఒక ఆరోగ్య విషయం మినహాయిస్తే ఎక్కువ శాతం మంచి ఫలితాలుగానే చెప్పవలసి ఉంటుంది. కుంభరాశి వారికి చేపట్టే పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తవటం అనేది ఉంటుంది. బయట నుంచి ఇన్నాళ్ళు ఏవైతే బకాయిలు ఎదురు చూస్తున్నారో అవి కొద్దిగా అయినా సరే వారికి ఆ బకాయిలు కొంత మొత్తం రావటం వల్ల కనీసం కొంత ఉపశమనం తాత్కాలికంగా లభించడం అనేది ఉంటుంది. కానీ తలకు సంబంధించినవి కానీ, ఊపిరికి సంబంధించినవి కానీ చిన్న అనారోగ్యాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏవైనా సరే నీటికి సంబంధించిన వస్తువుల విషయంలో, అంటే అతి శీతలమైనవి కానీ లేదా జలాశయాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వీరు కొంత జాగ్రత్త వహించవలసినది ఈరోజైతే ఉంది.
మీనరాశి వారికి అన్ని విధాల ఆశించిన మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే కొత్త అవకాశాలు కొన్ని వీరింటికి తలుపు తట్టడం వల్ల చాలా సంతృప్తిగా భావిస్తారు. ఒక దేశం నుంచి మరో దేశానికి కానీ, లేదా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కానీ వీరు మారాలి అనుకునే దానికి ఈరోజు దానికి తగిన వాతావరణం అయితే కనిపిస్తుంది. లేదా భవిష్యత్తులో వీళ్ళు మారేందుకు వీలుగా కొన్ని అవకాశాలు రావటం అనేదైనా సంభవిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు మీనరాశి వారు కూడా ఈరోజు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అశాంతి పెంచుకోవాల్సిన అగత్యమైతే అంతకంటా లేదు. మొత్తం మీద ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.